చాలానే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే జెండర్ మార్చుకోవటము జస్ట్ బికాజ్ యూఆర్ గెట్టింగ్ సమ్ అప్రిసియేషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపల్సివ్ డెసిషన్ ఇన్ మై ఒపీనియన్. అండ్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కూడా అవుతుంది. షార్ట్ టర్మ్‌గా వాళ్ళకి అప్రిసియేషన్ వచ్చిందని వాళ్ళు లాంగ్ టర్మ్‌గా జెండర్ గురించి ఆలోచించటము, మార్చుకోవటం అనేది దానివల్ల చాలా సమస్యలే వాళ్ళకి రావచ్చు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ తెలీదు కదా! సో దే థింక్ యూ ఆర్ దిస్ పర్టిక్యులర్ పర్సన్. బట్ దానివల్ల కొన్ని రిలేషన్‌షిప్స్ ఫార్మ్ అవ్వచ్చు. కొన్ని ఛాలెంజెస్ రావచ్చు. వర్క్‌లో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆల్ దిస్ కెన్ డెఫినెట్‌లీ అన్నీ కలిసి ఇట్ కెన్ కాజ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. కొంతమందికి లైక్ నేను చెప్పిన కండిషన్ జెండర్ డిస్ఫోరియా అనేదైతే ఉందో అది చాలా సార్లు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎర్లీ అడోలసెన్స్ వాళ్ళ పేరెంట్స్‌తో ఫస్ట్ మాట్లాడాలి. వాళ్ళది పియర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేకపోతే వాళ్ళ ఓన్‌గానే ఇఫ్ దే ఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ దర్ జెండర్, దట్ ఈస్ లైక్ ఐ సెడ్ ఇట్స్ అ పెటీ మెడికల్ కండిషన్, పెటీ లెజిటిమేట్ అండ్ వ్యాలిడ్ మెడికల్ కండిషన్. బట్ జస్ట్ ఫర్ దిస్ పర్పస్ ఆఫ్ సోషల్ మీడియా పర్పస్కి ఇట్లా అవుతున్న వాళ్ళు మటుకు ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ నాట్ టు మేక్ అ చాయిస్ లైక్ దిస్, బికాస్ లాంగ్ టర్మ్ దిస్ కెన్ మేక్ థింగ్స్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ కెన్ బ్రింగ్ అ లాట్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఎవరికైతే జెన్యూన్గా జెండర్ డిస్ఫోరియా కనుక వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళు పేరెంట్స్తో మాట్లాడటము, ఇది ఎక్కువ అవుతుందా, ఇది ఇంకా కంటిన్యూ అవుతుంటే అప్పుడు ఒక థెరపిస్ట్తో కానీ సైకియాట్రిస్ట్తో కానీ మాట్లాడటము అనేది వాళ్ళు మెడికల్ హెల్ప్ తీసుకోవటం అనేది బెస్ట్ పాసిబుల్. అంతేగాని డిస్మిసివ్గా మాట్లాడటము, డీమీన్ చేయటము మాట్లాడితే దానివల్ల ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి కానీ తగ్గే అవకాశం తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పిల్లలు వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు చెప్తుంటే పేరెంట్స్ ఫస్ట్ దే హ్యావ్ టు అక్నాలెడ్జ్ ఇట్ అండ్ దే హ్యావ్ టు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఓపెన్గా కమ్యూనికేట్ చేసుకుంటే ఇట్ విల్ లీడ్ టు సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్.